హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిమాస్ కిచెన్. ఈరోజు నేను బక్రీద్ స్పెషల్ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కేజీ చికెన్ తీసుకొని ఫ్రెష్గా 3 టైమ్స్ వాష్ చేసుకున్నాను. అందులో 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల గల్లుప్పు, నిలువుగా కట్ చేసుకున్న 5 పచ్చిమిర్చి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, 6 మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా కట్ చేసుకొని ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. 1 నిమ్మకాయ రసం, 1/2 లీటర్ పెరుగు వేసుకొని అవన్నీ చికెన్కి పట్టేలా బాగా కలుపుకున్నాను. మ్యారినేషన్ కోసం 1 అవర్ పక్కన పెట్టాను. 1 కేజీ బాస్మతి రైస్ శుభ్రంగా కడిగి అది కూడా 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ మనం ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్లోంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసి పక్కన ఉంచుకున్నాను. మిగతా ఆయిల్లో ఈ చికెన్ని 6 to 8 మినిట్స్ హై ఫ్లేమ్లో, 20 మినిట్స్ లో ఫ్లేమ్లో గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. మరొక బౌల్ తీసుకొని 3 లీటర్ల వాటర్ పోసుకొని అందులో యాలకులు 3, లవంగాలు 3, దాల్చిన చెక్క 2 ఇంచెస్, షాజీరా, బిర్యానీ ఆకులు, టేస్ట్కి సరిపడా గల్లుప్పు, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా మరిగించాలి. నీరు మరుగుతుండగా మనం నానబెట్టిన రైస్ అందులో వేసి స్లోగా 2 సార్లు కలుపుకోవాలి. 10 to 12 మినిట్స్లో 80% రైస్ ఉడుకుతుంది. అలా ఉడికిన రైస్ని వడగట్టుకొని ఉంచుకొని వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్కి అడుగున నెయ్యి రాసి దాని మీద లేయర్స్ లాగా మనం రైస్ని, చికెన్ని లేయర్స్ లాగా పరుచుకుందాం. ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే రైస్ని ఫస్ట్ లేయర్గా రైస్ని వేసిన తర్వాత ఆ పైన చికెన్ ముక్కలు పరుచుకొని కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు వేసుకోవాలనుకున్న వాళ్ళు జీడిపప్పు వేసుకోవచ్చు, వేయించిన జీడిపప్పు పైనుంచి మళ్ళీ రైస్ని లేయర్ లాగా పరుచుకోవాలి. తర్వాత మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా ఆ లేయర్ పై నుంచి వేసుకొని మళ్ళీ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా మొత్తం పరుచుకొని మళ్ళీ పైనుంచి మళ్ళీ రైస్ వేసుకొని పైన కొత్తిమీర, పుదీనా, బ్రౌన్ ఆనియన్స్ ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా రైస్ పైన గరిటెతో 5 హోల్స్ పెట్టుకొని ఒక్కో హోల్లో చికెన్ గ్రేవీ మరియు నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఆనియన్స్ వేయించిన ఆయిల్ మరియు 6 స్పూన్లు నెయ్యి రైస్ మీద రౌండ్గా వేయాలి. నిమ్మరసం వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. చికెన్లో మిగిలిన గ్రేవీని బిర్యానీలో సైడ్ డిష్గా వాడుకోవచ్చు. ఫ్రెండ్స్, నిమ్మకాయ రసంలో లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఆ బిర్యానీ బౌల్ని అల్యూమినియం ఫాయిల్తో స్టీమ్ పోకుండా బాగా కవర్ చేయండి. ఆ కవర్ పైన మూత పెట్టండి. ఏదైనా పాత పెనం ఉంటే దాన్ని 10 మినిట్స్ హై ఫ్లేమ్లో
ప్రీ హీట్ చేయండి. ఫ్లేమ్ ఆఫ్ చేసి 15 మినిట్స్ వరకు ఆ బిర్యానీ అలా ఉంచండి. అంతే, బిర్యానీ రెడీ. ఫ్రెండ్స్, ఇది నా ఫస్ట్ వాయిస్ ఓవర్ వీడియో. దయచేసి ఏదైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. థ్యాంక్ యూ.